హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ ఫోటోషాప్లో హీలింగ్ బ్రష్ టూల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హీలింగ్ బ్రష్ టూల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్నైనా, స్వెట్టింగ్స్నైనా, ఏమైనా బ్లాక్ డార్క్ స్పాట్స్నైనా వీటన్నిటిని అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మనం కొన్నిసార్లు చూస్తాం, ఇమేజెస్ చుట్టూ బ్లాక్ వైట్ స్పాట్స్లో వచ్చేస్తూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, అంటే ఓల్డ్ ఫొటోస్ ఏవైనా సరే. సో వాటన్నిటిని రిమూవ్ చేయడానికైనా, లేదంటే మనం ఫేస్ మీద ఏమైనా స్వెట్టింగ్ పడినా, మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు, లేదా పింపుల్స్ ఉన్నా వీటన్నిటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో యాక్చువల్గా స్పాట్స్ని ఎలా రిమూవ్ చేస్తారు అంటే, ముందుగా మన ఆబ్జెక్ట్ అనేది లేయర్ 1లో ఉండాలి. అంటే మనం తీసుకున్న పిక్చర్ అనేది లేయర్ 1లో ఉందో లేదో చూసుకుంటాం. సో తర్వాత మనకి ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అని కనిపిస్తుంది. ఇది హీలింగ్ బ్రష్ టూల్. బ్రష్ యొక్క సైజ్ పెంచుకోవాలి అంటే క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్పాట్ ఎంత ఉందో అంత చిన్న సైజులో ఉండాలనుకుంటే ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ప్రెస్ చేస్తే బ్రష్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. సో బ్రష్ సైజ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ యూస్ చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ మీద ఈ స్పాట్ అనేది పోవాలనుకోండి. సో ఈ స్పాట్ రిమూవ్స్ అవ్వాలి అనుకుంటే ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో బ్యాక్ సైడ్ కనిపిస్తున్న స్కిన్ కలర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ ప్లస్ మౌస్ లెఫ్ట్ బటన్ ఏం సెలెక్ట్ చేయాలి? స్కిన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు అక్కడ అలా ప్లస్ సింబల్లా వచ్చింది చూసారా, ఇలా రౌండ్ సర్కిల్గా ఉన్నది ప్లస్ సింబల్గా మారిపోయింది. అంటే అప్పుడు మనకు అక్కడ ఏమవుతున్నట్టు, స్కిన్ కలర్ అనేది సెలెక్షన్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనకి ఈ సెలెక్షన్ అనేది వచ్చింది కాబట్టి ఎక్కడైతే మనకు స్పాట్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్పాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకు వైట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అలా ఏమైనా అనిపిస్తే వాటన్నిటి మీద క్లిక్ చేస్తే ఆ స్పాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇటు సైడ్ కూడా ఉంది. స్పాట్ ఎంత ఉంటుందో అంత సైజ్ తీసుకోండి మ్యాక్స్. సో నాకు అలా సరిపోతుంది. సో నేను అక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. సో మన ఫేస్ మీద ఎక్కడైనా ఇలా పింపుల్స్, స్వెట్టింగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అలా ఏమైనా కలరింగ్ చేంజెస్ చేసుకోవాలనుకున్నా సో ఇదే ఆప్షన్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తే అంత బ్లాక్ హెడ్స్లా ఏమి ఉండదు. సో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు. సో హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఫేస్ మీద ఉన్న పింపుల్స్నైనా, స్వెట్టింగ్స్నైనా, బ్లాక్ ఆర్ ఓల్డ్ ఇమేజెస్ మీద డార్క్ స్పాట్స్ ఏమైనా సరే రిమూవ్ చేయాలన్నా యూస్ చేయడానికి హీలింగ్ బ్రష్ టూల్ అనేది యూస్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.